హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ అనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే ఈ వెహికల్ లాంచ్ చేశారు. మీకోసం ఈ వెహికల్ నాకు రివ్యూ చేయడానికి తెనాలి వారాహి బజాజ్ షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఆల్రెడీ పెట్టేసాను, వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. వాళ్ళు నాకు చెప్పిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేప్పటికి 1,59,000 రూపాయలు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 నుంచి 45 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. కలర్స్ విషయానికి వస్తే బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ని 4 కలర్స్లో తీసుకొస్తా ఉన్నారు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, చూస్తానికి ఇలా ఉండిద్ది. సెకండ్ కలర్ వచ్చేప్పటికి వైట్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి రెడ్. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నాకైతే మాత్రం ఈ ప్లెయిన్ బ్లాక్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగా నచ్చింది. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 164.82 cc 12 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 16 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే సింగిల్ సీట్ వేరియంట్కి ఇక్కడ ఒక చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. 37 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. షాంపైన్ గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తూ ఉంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇవి రెండు కూడా నార్మల్ టైర్స్ అనమాట, రేడియల్ టైర్స్ అయితే ఏమీ కాదు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. సీట్ హైట్ విషయానికి వస్తే 795 mm లభిస్తూ ఉంది. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే వెయిట్ అనేది పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 2 kgs అయితే తగ్గిందనమాట. 152 kgsతో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. ఎవరైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ వెయిట్ నేను మోయగలనా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 14 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ LED లభిస్తూ ఉన్నాయి. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. ఇందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ ఉంది. కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే మీకు ఈ కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు Type-A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. చాలా కంఫర్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. శారీ గార్డ్ అయితే ఉంది. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు గ్రాబ్ రైల్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. కంఫర్టబుల్గానే ఉండిద్ది పిలియన్ రైడర్కి. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత మోడ్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు స్పోర్టీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. చాలా సేపటి నుంచి ఈ వెహికల్ రైడ్ చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. కొంచెం ఇట్లా లీన్ అవ్వాలి. లీన్ అయ్యి రైడ్ చేసేటప్పుడు ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ వేరనమాట. కాళ్ళు అయితే నాకు రెండు కూడా ప్రాపర్గా కింద అందినాయి. 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. 152 kgs వెయిట్ ఉంది కాబట్టి నాకైతే మాత్రం అసలు వెయిట్ అనిపించట్లేదు. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి, కొద్దిగా లౌడ్ అయితే వస్తుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. చాలా స్మూత్గా ఉందన్నమాట ఇంజిన్ అయితే. ట్వెల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయినప్పటికీ మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. చాలా స్మూత్గా ఉంది. 16 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఇనీషియల్గా ఇంజిన్ పుల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట.
మీరు ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే నోటీస్ చేస్తారు. చాలా స్మూత్గా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉందన్నమాట. 160cc సెగ్మెంట్లో ఆల్రౌండర్గా ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి బ్రో. ఇంజిన్ అయితే మాత్రం చాలా స్మూత్గా బాగుంది నాకైతే. క్లచ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎంత స్మూత్ ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు అనమాట. నాకైతే ఈ క్లచ్ చాలా బాగా నచ్చింది. బజాజ్లో ఎన్ సిరీస్ వెహికల్స్లో క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు గేర్లు స్మూత్గా వేయచ్చు తీయచ్చు. సస్పెన్షన్ కూడా బాగుంది. ఇందాక నేను ఆఫ్ రోడ్లో రైడ్ చేసే ఈ వెహికల్ని, దానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆఫ్ రోడ్లో రైడింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా. మీరు బ్రేక్స్ ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగిపోతుంది. సో ఇంకొకసారి నేను చూపిస్తాను మీకు, చూడొచ్చు. బ్రేక్స్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సిగ్నల్ లైట్స్ అయితే ఎల్ఈడీతో లభిస్తూ ఉన్నాయి. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే 50-50 అనమాట. బాగా బ్రైట్గా ఉందని నేను చెప్పను, అసలు కనిపించట్లేదని కూడా నేను చెప్పను. విజిబిలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే మీకు ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు, ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ప్రైస్ కూడా మీకు 1,60,000 రూపీస్లో లభిస్తూ ఉంది. జీఎస్టీ రూపంలో చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట. N160 సింగిల్ సీట్ వేరియంట్కి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వస్తే బాగుండని చెప్పేసి మనం అందరం అనుకున్నాం కదా. సో ఫైనల్లీ బజాజ్ వాళ్ళు సింగిల్ సీట్ వేరియంట్కి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు. ఎవరైతే 160cc సెగ్మెంట్లో ఆల్రౌండర్గా, అంటే నేను కాలేజీకి వెళ్ళడానికి, అలాగే మైలేజ్ రావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, లాంగ్ రైడ్స్ వెళ్ళాలి, ఫ్యామిలీకి ఉపయోగపడాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ఈ వెహికల్ ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. తెనాలి వారాహి బజాజ్ షోరూంలో మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. మీకు మన ఛానల్ తరపు నుంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. అలాగే మీకు బ్లాక్ కలర్ అయితే చూస్తానికి డీసెంట్గా ఉంది. కొత్తగా కావాలి అని అనుకుంటే మాత్రం మీరు బ్లూ కలర్, వైట్ కలర్ అయితే ట్రై చేయొచ్చు. కొద్దిగా ఐ క్యాచీగా ఉండాలనుకుంటే రెడ్ కలర్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. డార్క్ రెడ్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఇదైతే మాత్రం సింపుల్గా ఉండిద్ది అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. షాంపైన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు బ్రో, అదైతే అదిరిపోయిందనమాట. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. ఇందాక ఆల్రెడీ మీకు వినిపించాను కదా. 160cc సెగ్మెంట్లో ఒక వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఈ వెహికల్ ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది ఫ్రెండ్స్ 2025 బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ యూఎస్డి మోడల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. 160cc సెగ్మెంట్లో ఫ్యామిలీకి ఉపయోగపడాలి, చాలా స్మూత్గా ఉండాలి ఇంజను, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండాలి, అలాగే మీకు మంచి మైలేజ్ ఇవ్వాలి, వెయిట్ తక్కువ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే మీకు 2 డిస్క్ బ్రేక్లు, డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. బెటర్ సస్పెన్షన్ ఉండడానికి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ తీసుకొచ్చారు బజాజ్ కంపెనీ వాళ్ళు, అప్డేట్ చేశారనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్గా ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.